బామ్మతో మాట్లాడిన మాటలు మెదడులో మెదిలాయి ఒక్కసారిగా. కోమా అన్నారు డాక్టర్లు. అక్కడ ఎందుకని తీసుకొచ్చాను. అత్త ఉంది అక్కడే. డాక్టర్స్ నర్సులు ఉన్నారు. మార్నింగ్ వెళ్ళాలి. ఇంకోసారి టెస్ట్లు అవి చేసి కన్ఫామ్ చేస్తామన్నారు డాక్టర్స్. చెప్తున్న విజయ్లో తెలియని అలజడి చోటు చేసుకుంది. నాన్నకు తెలిస్తే ఆయన హెల్త్కి మంచిది కాదని మన హాస్పిటల్లో ఉంచలేదు. ఆల్రెడీ 2 times హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకు గ్రానీ గురించి చెప్తే ఎక్కువ టెన్షన్ పడే ఛాన్స్ ఉంది. అందుకే చెప్పలేదు. కానీ తర్వాత ఆయన చెప్పక తప్పదు కదా. అదేదో ముందే నిదానంగా చెప్పి ఆయన్ని టెన్షన్ పడకుండా చూస్తే మంచిది కదా అంది ధరణి. చూస్తాను. రేపు డాక్టర్స్ చెప్పాక ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు. నాకు బామ్మగారిని చూడాలని ఉంది. తీసుకెళ్తారా? మార్నింగ్ వెళ్దాం. అత్తామామ వచ్చారు కదా, వాళ్ళని వదిలేసలా అంటున్న విజయ్తో. మీరు వస్తే మిమ్మల్ని చూసి వెళ్ళాలని ఆగారు అమ్మా నాన్న. మార్నింగ్ మీరు ఒకసారి కనబడితే వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు. తర్వాత మనం హాస్పిటల్కి వెళ్దాం. సరే. నిన్నటి నుంచి అందుకే ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఫోన్ రాగానే అస్సలు మైండ్ పని చేయలేదు నాకు. ఎంత హెల్తీగా ఉంటుందో తెలుసా గ్రాని. అలాంటిది ఆవిడను అలా బెడ్పై చూడగానే బ్లాంక్గా మారింది నా మైండ్ అంతా. ఒక్క రోజంతా విజయ్ పడిన టెన్షన్ తలుచుకోగానే బాధతో ఏడ్చిపోచేస్తుంది ధరణికి. మీరు ఒక్కరే అన్నిటినీ చూసుకోవాలని అనుకుని మమ్మల్ని మర్చిపోతున్నారు. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. మాకు కష్టం కలగకూడదని హ్యాపీని మాకు ఇచ్చి బాధలు మీరే ఎందుకు తీసుకుంటారు? హ్యాపీని మీ అందరికీ పంచాలి. బాధను నేనొక్కడనే తీసుకోవాలి. ఎందుకంటే నా ఫ్యామిలీ బాధపడితే నేను చూడలేను ధరణి. మీ వరకు ఏది రానివ్వకూడదని అనుకుంటున్నాను. అందుకే చెప్పలేదు అంటూ ఆమెను గట్టిగా హత్తుకుంటూ, నీకు చెప్పాక నా మనసు కొంచెం తేలిక పడింది. నిన్నటి నుంచి ఏదో భారం మోస్తున్నట్టు బరువుగా అనిపించింది లోపల. ఇప్పుడు ఫీల్ బెటర్. నిజంగానే నువ్వు నా స్ట్రెస్ని తగ్గించే బూస్టర్వి ధరణి బుగ్గను ముద్దాడుతూ చెప్తాడు. మీ ఐస్ చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. నిద్రపోండి ముందు అంటూ లోపలికి లాక్కొచ్చింది. ఆమె కౌగిల్లో ఒదిగిపోతూ ప్రశాంతమైన నిద్రను ఆహ్వానించాడు. అతన్ని అల్లుకుపోతూ ఒదిగిపోయింది ధరణి. ఉదయం 4:30 సమయంలో మెలకు వచ్చిన ధరణి మెల్లిగా కళ్ళు తెరిచింది. బామ్మ ఆరోగ్యంగా త్వరగా ఇంటికి రావాలని, దేవుణ్ణి వేడుకోవాలని, గుడికి వెళ్ళాలని రాత్రి అనుకుంది. అందుకే త్వరగా మెలకు వచ్చేసింది. పైకి లేవాలని చూస్తున్న తను లేవలేకపోతుంది. తన నడుము మీద ఉన్న విజయ్ చేతులు చుట్టుకున్నాయి చిన్నగా. విజయ్కు డిస్టర్బ్ అవ్వకుండా తీయాలని చూసి విఫలమయ్యింది. చూసింది అతన్ని. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సిల్కీ హెయిర్ నుదురు మీద పడుతూ ఎగురుతుంది అటు ఇటు గాలికి. అంతకు ముందు అతన్ని దగ్గరగా చూడటానికే భయపడే తను ఇప్పుడు మాత్రం అస్సలు భయపడకపోగా ఇష్టంగా చూసే అంతగా మారిపోయిన తన లైఫ్ను గుర్తు చేసుకుంటూ ఆలోచనలు ఒక్కసారి వెనక్కి మళ్లించింది. తనను ఆశ్రమంలో ఫస్ట్ టైం చూసింది. పడిపోతుంటే పట్టుకున్నాడు. కోప్పడ్డాడు కాలికి తగిలిన గాయం చూసి. భయపడింది తను. సునంద గారు వారించారు విజయ్ని. గుర్తొచ్చి నవ్వుకుంది చిన్నగా. విజయ్ని చూస్తూ చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది. రఫ్గా ఉన్న గడ్డం గుచ్చుకుంటుంది చేతికి. చెక్కిలిగిలిగా అనిపించింది. గుడి దగ్గర, కోనేటి దగ్గర, ఇంట్లో ఇలా పెళ్లి వరకు విజయ్ని కలిసిన ప్రతిసారి అతన్ని చూసి భయమో ఇష్టమో తెలియకపోయినా అతన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగేది తనకు. బహుశా ఇలా తన జీవితంలో అతను వస్తాడనే కాబోలు. ఊహించని తన జీవితాన్ని మరలా గుర్తు చేసుకుంటూ ఇష్టంగా ప్రేమగా విజయ్ని చూస్తూ బుగ్గను ముద్దాడింది. ఫలితంగా నడుముపై ఉన్న చేతులు బిగుసుకున్నాయి. హృదయంపై నిలిచిన విజయ్ ఫేస్ ఇంకా లోతుగా హత్తుకుంది. లేచేశారా? విజయ్ జుట్టును చెరిపేస్తూ అడిగింది. మత్తుగా పలికాడు. నిద్రపోండి, కళ్ళు తెరవని అతన్ని చూస్తూ అంది. నువ్వు? బయట జరిపేసి లోపల మొహం దాచేస్తూ అడిగాడు. గుడికి వెళ్ళాలి అంది గిలిగింతలు పుడుతుంటే. నేను వస్తా అన్నాడు చిన్నగా, బ్లౌజ్ దాటి బయటకు వచ్చిన ఎదపై బైట్ చేస్తూ. వద్దు, నిద్ర లేదుగా మీకు సరిగా, త్వరగా వచ్చేస్తా. ఎంత టైం పడుతుంది? 1 hour. అంత టైంనా? మరి ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలి, గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి పడుతుందిగా మరి బుజ్జగిస్తూ అంది. నేను ఒక్కడే ఉండలేను గారంగా అంటున్న విజయ్ని చూసి. నేను 2 times ఉన్నా ఒక్కదాన్ని మీరు లేకుండా అంది. ఎప్పుడు అన్నాడు గుర్తులేక. మీరు ఆఫీస్లోనే ఉండిపోయినప్పుడు. నిన్న. విజయ్ తన మీద నుంచి లేచి పక్కకు తిరిగి పడుకున్నాడు. వెంటనే అతన్ని వెనకగా జరిగి భుజం మీద గడ్డమానించి అలిగారా అంది నవ్వుతూ. వెళ్ళు, టైం అవుతుంది. కళ్ళు తెరవకుండానే చెప్పి బ్లాంకెట్ కప్పుకున్నాడు నిండా. నవ్వుతూ ఈయన్ని కదిపితే నన్ను ఇంక కదలనివ్వరు అని అనుకుంటూ బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది.
హెడ్ బాత్ చేసి శారీ కట్టుకొని రెడీ అయి వచ్చింది. వెళ్తున్నాను అంది బెడ్ దగ్గరకు వచ్చి నిద్రపోతున్న విజయ్ చెవి దగ్గర చిన్నగా. చూస్తే అతని ఫీలింగ్స్ ఏంటో తెలిసి బ్లాంకెట్ నుంచే చెప్పాడు కమ్ ఫాస్ట్ అని. ముసిముసిగా నవ్వుతూ అని రూమ్ బయటకు వచ్చి డోర్ లాక్ చేసి కిందకు వచ్చింది. అప్పటికి టైం అయింది. చిన్నగా వెలుతురు వస్తుంది. కుమారి లేచి పని చేస్తుంది. అప్పటికే గార్డెన్లోకి వచ్చి పూలు కోస్తుంది గుడికి తీసుకెళ్లడం కోసం. ఆమె లేకపోయేసరికి నిద్ర రాక బాల్కనీలోకి వచ్చిన విజయ్కు గార్డెన్లో ఉన్న ధరణి కనబడుతుంది. పూలు కోస్తూ చెట్టు పైన ఉన్న ఒక పువ్వు అందకపోతుంటే మునివేళ్లపై నిలబడి కొమ్మపై ఉన్న పువ్వు కోసం కష్టపడుతుంటే అద్భుతంగా కనబడుతున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. చిన్న ప్లక్కర్ పెట్టి లూజ్గా వదిలేసిన జుట్టు నడుము దాటిపోగా చీర కుచ్చుళ్లను ఒక చేత్తో పట్టుకోవడంతో గోరింటాకుతో ఎర్రగా పండిన పాదాలు మొదలు అందంగా కనపడి నడుము దగ్గర చీర తప్పి మెరుస్తున్న నడుము మడత చూస్తున్న విజయ్ మనసు లయ తప్పగా చేతులు జుట్టులోకి పోనించి గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకున్నాడు వేగంగా. పూలు కోసే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి లోపలికి వచ్చింది. పూజకు కావాల్సిన సామానంతా బుట్టలో సర్దుకుంది. కుమారికి చెప్పింది గుడికి వెళ్తున్నానని. అత్తయ్య గారు లేస్తే చెప్పమని. చిన్నయ్య గారు లేచే టైం అయింది. ఆయనకు జ్యూస్ కూడా ఇవ్వు సరేనా? అలాగే అమ్మగారు అంది. పూల బుట్టతో బయటకు వచ్చింది. అప్పటికే కార్తో రెడీగా ఉన్నాడు డ్రైవర్. ధరణిని చూస్తూ కార్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు. ఎక్కింది ధరణి కూడా. పూల బుట్టను చూస్తూనే అతనికి అర్థమైంది గుడికి అని. కార్ సైడ్ మిర్రర్ నుంచి బాల్కనీలో ఉన్న విజయ్ ఫోన్ మాట్లాడుతూ కనబడేసరికి విండో గ్లాస్ దించి వెనక్కి చూసింది. ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ ఉన్న విజయ్ని చూసి కొంచెం కంగారు పడింది. తనని చూసి ఫోన్ దూరంగా పెట్టి 1 అవర్ అంటూ చేతితో సైగ చేస్తూ చెప్తున్న అతన్ని చూసి కంగారు ప్లేస్లో చిరునవ్వు చేరింది. బాయ్ చెప్పింది. చిన్నగా నవ్వుతూ బాయ్ చెప్పాడు. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. చిన్నగా సార్ అంటూ అతని బాస్కి ఫోన్ చేశాడు అసిస్టెంట్. చెప్పు ఏమైంది సీరియస్గా అడిగాడు అతను. ఆ విజయ్ భార్య ఒంటరిగా గుడికి వస్తుంది సార్ చెప్పాడు. నిజమా? అయితే తనని గమనించు. వీలైతే మత్తు మందు చల్లైనా సరే కిడ్నాప్ చేసి తీసుకురా ఆర్డర్ వేశాడు సార్. కానీ గుడిలో చాలా మంది ఉన్నారు. అదీ కాక డ్రైవర్ కూడా ఉన్నారు. ఛాన్స్ దొరుకుతుందో లేదో అంటూ నసుగుతున్న అతనితో రే ఛాన్స్ మనం తీసుకోవాలిరా. పోయి దాన్ని గమనించు. వీలైతే కిడ్నాప్ చేసేయి రాక్షసంగా చెప్పాడు. సరే సార్ అంటూ కాల్ కట్ చేస్తున్న అతన్ని భుజం మీద పడుతుంది ఒక చెయ్యి. ఉలిక్కిపడి చూస్తాడు వెనక్కి. ఎదురుగా వందన. ఎవరండి మీరు? నేనెవరో తర్వాత, ముందు నువ్వు ఎవరో చెప్పు అంది. నేను ఎవరైతే నీకెందుకు అన్నాడు భయంతో గుటకలు మింగుతూ. నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా నేను నా ఫోన్లో రికార్డ్ చేశాను. అస్సలు నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని ఫాలో అయ్యావో, ఎవరికి ఫోన్ చేశావో ముందు ఆ సంగతి చెప్పు. మీరెవరు అన్నాడు భయపడుతూ. రే ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంది గట్టిగా. అతను భయంతో వణుకుతుంటే భయపడకు. నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని మీ సార్తో మాట్లాడడం విన్నాను నేను. చెప్పు ఎందుకు తనని ఫాలో చేస్తున్నావు అంటూ నిలదీసింది వందన. అతను భయపడిపోతూ మేడం మా సార్కి కానీ ఇలా నన్ను మీరు అడుగుతున్నారని తెలిస్తే నన్ను చంపేస్తాడు మేడం. అయితే మీ సార్కి ఫోన్ చేయి మాట్లాడాలి అంది. వాడు భయపడుతూనే అతనికి ఫోన్ కలిపాడు. ఒక్క రింగుకే ఎత్తి ఎరా అప్పుడే కిడ్నాప్ చేసేసావా ఏంటి ఆరాటంతో ఆత్రంగా అడుగుతున్న అతనితో కిడ్నాప్ చేసి ఏం చేస్తావు? డబ్బులు డిమాండ్ చేస్తావా? పూర్ మ్యాన్ వెటకారంగా నవ్వుతూ అంటుంది వందన. అతను షాక్ అయ్యి ఎవరు నువ్వు? నా మనిషేడే అంటూ కంగారు పడిపోతూ అడుగుతాడు అతను. నేనెవరో తర్వాత, అసలు విజయ్ పెళ్ళాన్ని ఎందుకు కిడ్నాప్ అంటూ ఫాలో చేస్తున్నారు అది చెప్పు ముందు అంది. అతను 2 నిమిషాలు ఆలోచించాక విజయ్ మీద పగ తీర్చుకోవాలని అంటాడు నవ్వుతూ. అతనితో నీకేంటి విరోధం? అదంతా నీకనవసరం. ముందు నువ్వెవరు అది చెప్పు అంటాడు నవ్వుతూనే. నీ పగ పంచుకునే నీ పార్ట్నర్ని. నీకు ఆ విజయ్ మీద పగ అయితే నాకు ఆ ధరణి మీద అంటుంది కసిగా పళ్ళు నూరుతూ. అలాగైతే మనిద్దరి పగ ఒకటేనమాట. గుడ్ అంటూ వికటహాసం చేస్తాడు అతను. నవ్వింది చాలు గాని నీకు అసలు బుద్ధుందా? కిడ్నాప్ అనే ఓల్డ్ ఐడియాని వాడుతున్నావు. విజయ్ సెకండ్లో కనిపెడతాడు ఆ ధరణిని. అప్పుడు నీకు పరలోక యాత్ర కన్ఫామ్ అంది. అంటే ఏంటి నువ్వు అనేది అన్నాడు ఆతృతగా. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. అది కానీ వర్కౌట్ అయితే వాళ్ళ లైఫ్ కథం అంది రాక్షసంగా నవ్వుతూ. ఏంటది అన్నాడు ఇంకా ఆత్రంగా. అది అంటూ తన ప్లాన్ మొత్తం చెప్పింది వందన. సూపర్, అసలు అలాంటి ఐడియా నాకు అసలు రానే లేదు అన్నాడు నిరుత్సాహంగా. అందుకే ఇప్పటికే ఆ ధరణిని పట్టుకోలేక అమ్మమ్మల నాటి ఐడియాలు ఇస్తూ కూర్చున్నావు అంది. సరే నీ ఐడియా నాకు ఓకే, కానీ ఈ విషయం విజయ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసేలా ఉండకూడదు. మన ప్లాన్ అంతా పకడ్బందీగా అమలు చేయాలి అన్నాడు. అది నేను చూసుకుంటాను.
ఇక నాకు వదిలేయ్ అని కాల్ కట్ చేసింది వందన. రే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ అవసరం ఇప్పుడు లేదు, ఉన్నప్పుడు చెప్తా, అప్పుడు వరకు కనబడక ఈ ఏరియాలో అంటూ అసిస్టెంట్ని పంపించేసింది వందన. వాడు వెళ్ళాక తను గుడిలోకి వెళ్ళింది. గుడి దగ్గర ఆగింది ధరణి వచ్చిన కార్. వెళ్ళింది లోపలకు. చాలా రోజుల తర్వాత రావడంతో కొత్తగా అనిపించింది తనకు. అభిషేకంలో నిమగ్నమై ఉన్న పూజారి గారిని బాబాయ్ గారు అంటూ పిలిచింది. వెనక్కి తిరిగి ఏమ్మా ధరణి ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా అడిగాడు. బాగున్నాను బాబాయ్ గారు, మీరెలా ఉన్నారు, పిన్ని గారు బాగున్నారా అంటూ అంతే ఆప్యాయంగా అడిగింది. బాగున్నాం తల్లి, అబ్బాయి గారు బాగున్నారా, అందరూ బాగున్నాం బాబాయ్ గారు, కానీ అంటూ ఆగిపోయింది. ఏమైంది తల్లి, బామ్మగారి ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది బాబాయ్ గారు అని ఆవిడ గురించి చెప్పింది. స్వామికి తులసి దళాలతో సహస్రనామాలతో పూజ చేయి తల్లి, మిగతా అంతా ఆయనే చూసుకుంటారు అంటూ పూజారి గారు కూడా బామ్మగారి ఆరోగ్యం కోసం దేవుడికి అభిషేకం చేస్తారు. స్వామికి 2 చేతులు జోడించి దండం పెట్టుకుని మనసులో బామ్మగారికి త్వరగా నయమై ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంది. ఇంతలో తన భుజం మీద పడుతుంది ఒక చెయ్యి. కళ్ళు మూసుకుని ఉన్న ధరణి ఉలిక్కిపడి చూస్తుంది. తన పక్కనే నవ్వుతూ నిలబడి చూస్తున్న వందనాన్ని చూసి ఎలా ఉన్నారు అని అభిమానంగా అడుగుతుంది ధరణి. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంటూ ఫార్మాలిటీకి అడిగింది వందన. బాగున్నానండి, మీరేంటి ఈ టైంలో ఇక్కడ అంది ఆశ్చర్యంగా. గ్రానీ హెల్త్ కోసం ప్రే చేద్దామని వచ్చాను. తెలుసా, గ్రానీ కోమాలోకి వెళ్ళిందంట, మమ్మీ చెప్పింది. చాలా బాధేసింది నాకు. నైట్ అక్కడే ఉన్నాను. ఇదిగో ఇప్పుడే ఇంటికి వెళ్దామని వస్తూ దారిలో గుడి కనబడేసరికి ఆగాను అంటూ బాధపడుతున్నట్టు నటిస్తూ చెబుతున్న వందన మాటలకు తను బాధపడుతుంది. అంటే మీకు తెలుసా బామ్మగారికి ఆరోగ్యం బాగోలేదని అంది. విజయ్ ఎవరికి చెప్పలేదని గుర్తొచ్చి తెలుసు, మమ్మీ చెప్తే లేట్ నైట్ వెళ్ళాడు అంది. ధరణి ఆలోచిస్తూ వందన గారు హాస్పిటల్కి వెళ్ళేసరికి విజయ్ గారు అందుకేనా అంత రాత్రి టైంలో వచ్చారు అని అనుకుంటుంది. ఏంటి ధరణి ఆలోచిస్తున్నావు అంటుంది వందన. ఏం లేదంటూ వందనాన్ని చూసిన ధరణి అప్పట్లా చిట్టి పొట్టి డ్రెస్సులు కాకుండా ఒళ్ళు కనపడని బట్టలు కట్టుకుని వందనాన్ని చూస్తూ విజయ్ గారు తిట్టేసరికి వందనాలో మార్పు వచ్చినట్టుంది. మంచి బట్టలు కట్టుకొని బాగా మాట్లాడుతున్నారు, కుటుంబం గురించి కూడా ఆలోచిస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే ధరణి, నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తాను, తర్వాత మాట్లాడదాం అని కావాలని వెళ్తుంది వందన. ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయిన ధరణి దగ్గరకు వచ్చి మేడం అని పిలుస్తాడు డ్రైవర్. ధరణి తేరుకుని ఏంటి అన్నా అని అడుగుతుంది. అమ్మ, విజయ్ సార్ ఫోన్ చేశారు, మీరు ఫోన్ కారులో మర్చిపోయారు అని ఫోన్ ఇచ్చి వెళ్తాడు. ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి విజయ్కి కాల్ చేస్తుంది. ఏంటి ఇంకా రాలేదు అంటూ తన జిమ్ టైం కూడా దాటడంతో కొంచెం సీరియస్గా అడుగుతాడు. బామ్మగారి కోసం పూజ చేశాను, లేట్ అయింది, అరగంటలో వచ్చేస్తాను అంది. ధరణి విజయ్ సీరియస్ అయ్యాడని అర్థమై హాస్పిటల్కి వెళ్ళాలి, వస్తే ఇద్దరం వెళ్దాం, అత్తమామ కూడా ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, త్వరగా రా, కావాలంటే రేపు కూడా వెళ్దు గుడికి. ధరణి వాయిస్కి సీరియస్ తగ్గి నార్మల్గా చెప్పాడు. అయ్యో అమ్మా నాన్న ఉన్నారని మర్చిపోయాను, వస్తున్నాను అంది. ఓకే అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఏమైంది ధరణి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అప్పటి వరకు అక్కడే నక్కి ధరణి మాటలు విని అంటుంది వందన. ధరణి తన అమ్మా నాన్న వచ్చారని చెప్పేసరికి వందన కోపం నసాలానికి చేరుతుంది. అసలే ఇందాకటి నుంచి ధరణితో అంత కూల్గా మాట్లాడటానికి తెగ కష్టపడ్డ వందనకి ధరణి అమ్మా నాన్న కూడా ఇంట్లో ఉన్నారని కోపం దాచుకోలేక కసిగా చూస్తుంది ధరణిని. అప్పుడే ధరణి తన చేతిలో ఉన్న బుట్టను ఫోన్ని పక్కన పెట్టి కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకోవడం చూసిన వందన ఇదే కరెక్ట్ టైం అని చిన్నగా వెళ్ళి ధరణి ఫోన్ తీసుకుంటుంది. పక్కకు వచ్చి ధరణి ఫోన్ నుంచి తన ఫోన్కి రింగ్ ఇచ్చి వెంటనే ధరణి ఫోన్లో తన నెంబర్ డిలీట్ చేసి ఎక్కడ ఉన్న ఫోన్ అక్కడే పెట్టేస్తుంది. తన ఫోన్లో ఉన్న ధరణి నెంబర్ని సేవ్ చేసుకొని, ధరణి, నీ లైఫ్ని మార్చే కన్నింగ్ ఐడియా ఒకటి వేశాను, చూస్తూ ఉండు, నీ మొహంలో నవ్వు, నీ జీవితంలో సంతోషం సుఖం ఈ రెండూ లేకుండా చేస్తాను, అలా చేయకపోతే నా పేరు వందనానే కాదు అని ధరణిని చూసి రాక్షసంగా నవ్వుతూ కసిగా అనుకుంటుంది. సరే వందన గారు, నేను ఇంకా వెళ్తాను అంది ధరణి. ధరణి, నేను నిన్ను కలిసినట్టు మాట్లాడినట్టు విజయ్కు చెప్పకు అంది. ఎందుకు అంది. ఎందుకా, నేను నిన్ను కలిసి మాట్లాడినట్టు విజయ్కి తెలిస్తే నన్ను నిలువునా చీరేస్తాడు కనుక, ఫ్యూచర్లో నా మీద డౌట్ రాకూడదు కనుక అని మనసులో అనుకుంటూ పైకి అదే ధరణి, విజయ్ నా మీద ఇంకా కోపంగా ఉన్నాడు కదా, అందుకే నా గురించి మీ అందరికీ మంచి అభిప్రాయం వచ్చే వరకు ఇంటికి కూడా రాకూడదు అనుకుంటున్నా, అంతే, ఇంకేం లేదు అంటూ చెప్తుంది. ధరణి కూడా ఆలోచిస్తూ సరే అంది. సరే ధరణి, ఇక నేను కూడా బయలుదేరుతాను అంటూ ధరణి కంటే ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ధరణి కూడా ఇంకోసారి స్వామికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. హలో, ఏమైంది వెళ్ళిన పని అంటూ అవతల అతను అడిగాడు ఫోన్లో వందనాని. నేను అనుకున్నాక జరగదు అనే మాటే ఉండదు అంది పొగరుగా. గుడ్, ఇంతకీ ఏం చేస్తావు ఆ ధరణిని అని అడిగాడు అతను ఆతృతగా. వందన తన ప్లాన్ మొత్తం ఎలా ఎప్పుడు ఎక్కడ చేయాలో వివరంగా చెప్తుంటే అతను ఆశ్చర్యపోతూ వికృతంగా నవ్వుకుంటూ సంతోషంతో వింటున్నాడు. అర్థమైంది కదా, నాకు చెప్పకుండా ఎలాంటి స్టెప్ తీసుకోవద్దని మీ అసిస్టెంట్కి చెప్పు. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. మనం తొందరపడ్డామంటే విజయ్కి తెలిసిపోతుంది. ఆ తర్వాత మనల్ని ప్రాణాలతో అయితే వదలడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పింది. ఓకే, నువ్వు అంతా ఇదిగా చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఇకపై జాగ్రత్తగా ఆలోచించి దెబ్బ కొట్టాలి అంట. వందన, సరే నీ పేరేంటి, విజయ్కి నీకు పగేంటి అని అడిగింది. చూడు, నీ గురించి నాకు అనవసరం, నా గురించి నీకు అనవసరం. కాకపోతే మన ఇద్దరి టార్గెట్ ఒక్కటే, విజయ్ భార్య. కాబట్టి మన పార్ట్నర్షిప్ ఓన్లీ మన పగ వరకే. అది తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటూ ఫోన్ పెట్టేస్తాడు అతను. వందన కూడా ఆలోచించి అది కరెక్టే, వాడి గురించి నాకు తెలియకపోవడమే బెటర్. రేపు ఒకవేళ విజయ్ వాడిని కనిపెట్టినా నాకు వచ్చే నష్టం లేదు అని వెళ్తుంది. గుడి నుండి ఇంటికి వచ్చిన ధరణికి అప్పటికే తన అమ్మా నాన్న ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యారని తెలిసి వాళ్ళతో కాసేపు మాట్లాడుతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేశారు. అమ్మా నాన్న వెళ్తున్న దానికంటే బామ్మ ఆరోగ్యం ఎలా ఉందో నన్న టెన్షన్ ఉంది ఆమెకి. ఆమెను చూస్తున్న విజయ్ ధరణి ఆందోళన చూసి ఆమె పక్కన నిలబడి, ఎందుకు అలా ఉన్నావు అని తనకు మాత్రమే వినపడేలా చిన్నగా అన్నాడు. ఏం లేదు అందే గాని ఆ మాట కూడా గట్టిగా అనలేకపోతుంది. ఇంతలో అందరూ బయటకు వచ్చి ధరణి అమ్మా నాన్నతో మాట్లాడుతున్నారు. సుమిత్ర గారు ధరణి దగ్గరకు వచ్చి తనకు జాగ్రత్తలు చెప్పి వెళ్తుంటే చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంది. గట్టిగా అమ్మను వాటేసుకుని ఏడ్చింది. విజయ్తో పాటు చూస్తున్న అందరూ చిన్నపిల్లలా ఏడుస్తున్న ధరణిని చూసి చిన్నగా నవ్వుతున్నారు. కాసేపటికి ఆమె బుజ్జగించడంతో ఏడుపు ఆపి కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మా నాన్నలను హత్తుకుంది. వాళ్ళు ప్రేమగా ధరణి తల నిమిరి, జాగ్రత్త, ఇంట్లో వాళ్ళకి నీ వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా మసులుకో అని సుమిత్ర గారు చెప్తుంటే వింటూ తల ఊపింది. ఇంకోసారి ఇంట్లో అందరికీ చెప్పి ఊరికి బయలుదేరారు. అంతకు ముందు రోజే రామకృష్ణయ్య గారికి సుమిత్ర గారికి బట్టలు అవి పెట్టారు సునంద గారు. లగేజ్ అంతా కారులో సర్దింది. డ్రైవర్ని జాగ్రత్తగా డ్రైవ్ చేయమని మరీ చెప్పి పంపించాడు విజయ్. అందరికీ చెప్తూ వెళ్ళిపోయారు వాళ్ళు. కాసేపటి తర్వాత కిషోర్ని ఆఫీస్కి వెళ్ళమని, ధరణిని తనతో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కార్ తీస్తాడు విజయ్. సునంద గారు అడిగితే బయటకు అని మాత్రమే చెప్పి మళ్ళీ వచ్చేస్తామంటూ కార్ని ఫాస్ట్గా రోడ్డు మీదకు పోనించాడు. కార్లో కూర్చుని ముభావంగా ఉన్న ధరణిని చూస్తూ, నువ్వు కూడా వెళ్ళొచ్చుగా ఊరికి డ్రైవ్ చేస్తూ అన్నాడు. చురుగ్గా చూసింది. ఏడ్చావుగా మీ అమ్మ నాన్న వెళ్తుంటే ఉడికిస్తూ అన్నాడు.